వీటన్ న్యూస్ కి స్వాగతం. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని సతీ సమేతంగా ప్రారంభించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ధి కోసం వెచ్చించిన నిధుల వివరాలను వెల్లడించారు. ఇప్పటి వరకు 920 మందికి కళ్యాణ లక్ష్మి పథకం కింద 9,26,02,004 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద 65,61,000 చెక్కులను అందించామన్నారు. NREGS పథకం కింద 194 పనులకు గాను 8 కోట్ల నిధులను ఖర్చు చేశామన్నారు. ప్రత్యేక అభివృద్ధి పథకం కింద 1.5 కోట్లతో త్రాగునీటి పథకానికి 2 కోట్లతో పాఠశాలల అభివృద్ధిని చేపట్టామన్నారు. 7,40,00,000 నిధులను అమ్మ ఆదర్శ పాఠశాలలకు వినియోగించామన్నారు. DMFT పథకం కింద 9 కోట్ల నిధులను BTCC రోడ్ల నిర్మాణానికి ఖర్చు చేశామని చెప్పారు. 23,30,00,000 నిధులతో బెల్లంపల్లి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులను చేపట్టామన్నారు. ఇప్పటి వరకు 100 కోట్ల నిధులను బెల్లంపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి పథకాలకు ఖర్చు పెట్టడం జరిగిందన్నారు. ఎల్లంపల్లి నుండి బెల్లంపల్లికి రక్షిత త్రాగునీరు అందించేందుకు 430 కోట్లతో ప్రతిపాదనను సిద్ధం చేసినట్లుగా చెప్పారు. బెల్లంపల్లి ప్రాంతంలో ఇంజనీరింగ్ కళాశాలతో పాటుగా నన్నెల తాండూరు మండలాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటుకు నిధులను మంజూరు చేసిస్తానన్నారు. త్వరలోనే బెల్లంపల్లికి బస్సు డిపో వచ్చేలా కృషి చేస్తానన్నారు. డంప్ యార్డు కోసం స్థలాన్ని ఎంపిక చేయడం జరిగిందని, ప్రభుత్వ పాఠశాలలో ప్రహరీ గోడలు, మరుగుదొడ్ల నిర్మాణానికి 30 కోట్ల అంచనా నిధులతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు చెప్పారు. 2 కోట్ల CSR, 5 కోట్లతో STF నిధుల కోసం ప్రతిపాదనను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపినట్లు చెప్పారు. శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి శాశ్వత రహదారి సౌకర్యాన్ని 6 నెలల్లోగా కల్పిస్తానని హామీ ఇచ్చారు. సింగరేణి యాజమాన్యంతో చర్చించి బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిని పరిరక్షించేందుకు పాటుపడతామన్నారు. బెల్లంపల్లి 100 పడకల ప్రభుత్వ వైద్యులతో పాటుగా సిబ్బందిని నియమించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలోని ఎమ్మెల్యే సతీమణి గడ్డం రమ, జిల్లా కాంగ్రెస్ ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి, మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత, బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ముచ్చెర్ల మల్లయ్య, సీనియర్ నాయకులు కారుకూరి రామచంద్రతో పాటు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ప్రత్యేకంగా మన బెల్లంపల్లికి సంబంధించిన సోదరులందరికీ, అమ్మ, అక్క, అన్న, తమ్ముడు, చెల్లెళ్ళందరూ ఇంత పెద్ద సంఖ్యతో వచ్చి ఈరోజు మన బెల్లంపల్లి క్యాంప్ ఆఫీస్ సత్యనారాయణ కథ పూజ చేయడానికి వచ్చిన పేరు పేరున
మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాము. నేను రమా మేడం గారు మాకు మంచి అవకాశం ఇచ్చారు. బెల్లంపల్లి ప్రజలు సేవ చేసే ఒక అవకాశాన్ని ప్రత్యేకంగా ముంగడి తీసుకుపోనికే మీకు ఇచ్చిన మాట ప్రకారంగా మన క్యాంప్ ఆఫీస్ కొంచెం లేట్ అయింది. అంటే క్యాంప్ ఆఫీస్ ఫస్ట్ స్టార్టింగ్గా తీసుకున్న తర్వాత చాలా రిపేర్ చేయాల్సి వచ్చింది. తర్వాత కోడ్ వచ్చింది. అందుకోసం కోడ్ అయిన తర్వాత మంచి రోజులు ఆగస్ట్ నెలల శ్రావణ మాసం వచ్చినాక పండితులు కడిగిన తర్వాత ఇవాళ పౌర్ణమి రోజున మంచి సత్తానికత అయి ప్రజలందరూ మంచి సంఖ్యతో వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా. ఇక నేను బెల్లంపల్లి ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదాన్ని 8 నెలల సంది నేను చేసిన పండుగ గురించి చెప్పుకునే బాధ్యత ఉన్నది. గడిచిన 8 నెలల బెల్లంపల్లి నియోజకవర్గం జరిగిన అభివృద్ధి పనులు ప్రగతికి నివేదిక. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం క్రింద 925 మందికి లబ్ధిదారులకు 9,26,00,000 రూపాయల చెక్కులు రూపంగా అందజేయడం జరిగింది. నేటి వరకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 244 మంది లబ్ధిదారులకు 65,61,000 చెక్కులను అందజేయడం జరిగింది. NREGS పథకం క్రింద 8 కోట్ల రూపాయలతో 194 అభివృద్ధి పనులు మంజూరై పూర్తి కావడం జరిగింది. ప్రత్యేక అభివృద్ధి పథకం SDF క్రింద రూపీస్ 1.57 కోట్లతో త్రాగునీటి సౌకర్యాలను కల్పించడం జరిగింది. పాఠశాల మరుగుదొడ్లు మరమ్మతులు తాళ కోసం ప్రత్యేక అభివృద్ధి పథకం SDF క్రింద 2 కోట్లను మంజూరు కాగా అటి పనులను నిర్మాణ దశలో ఉన్నాయి. పాఠశాల మరమ్మతుల కోసం అమ్మ ఆదర్శ పాఠశాల పథకం క్రింద 7,40,00,000 మంజూరు చేయించి పూర్తి చేయడం జరిగింది. BT రోడ్లు, వంతెనలు మరియు CC రోడ్లు నిర్మాణానికి DMFT గుర్తు కింద గ్రాంట్ కింద 9 కోట్లు మంజూరు కాగా అట్టి పనులు పురోగతిలో ఉన్నాయి. బెల్లంపల్లి మున్సిపాలిటీలో 23,37,00,000తో అభివృద్ధి పనులు మంజూరు కాగా అట్టి పనులు టెండర్ల దశలో ఉన్నాయి. ఈ 23 కోట్లు ఎందుకంటే ప్రత్యేకంగా మన మున్సిపాలిటీకి ఇది శాంక్షన్ చేయించి మా రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ గారు ఇచ్చిన ఈ ఒక బహుమతి బెల్లంపల్లి ప్రజలకు ఎల్లకాలం ఒక మాట ఇవ్వాలని ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాము. 23 కోట్లే కాక ఇంకా అడిషనల్ ఫండ్ కూడా నేను చేసే కార్యక్రమాలను ఉన్నాయి. మున్సిపాలిటీని ఎట్లైనా డెవలప్ చేసే కార్యక్రమం కింద చాలా పెద్ద సర్వే అవుతుంది. నేను దాని గురించి కూడా మళ్ళీ నేను వివరంగా చెప్తాను మీకు. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇది నోట్ చేసుకోండి. ఇప్పటి వరకు బెల్లంపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు గాను 51,00,00,000తో నిధులు ఖర్చు అయ్యింది. ఇప్పటి వరకు టోటల్గా చూస్తే ఇప్పటిదాకా దాదాపు దగ్గర 100 కోట్ల వరకు ఇప్పటిదాకా ఖర్చు అయింది. నేను టోటల్ చేయలే. టోటల్ చేస్తే దగ్గర అదే అమౌంట్ వస్తుంది. ఇది బెల్లంపల్లికి 8 నెలలు చేసిన పనుల గురించి జనాలకు తెలియపరుస్తున్నా. నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రెస్ మిత్రులకు దయచేసి దీన్ని ఒక పబ్లిసిటీ చేసి కావాలంటే మంచి రైటర్ చేసి జనాలకు అవగాహన కింద నేను చెప్పే బాధ్యత కింద నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ప్రెస్ మీట్లో సోషల్ మీడియాలో ఇది పోతేనే మాకు ప్రోగ్రెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నేను అందుకోసం మీ అందరితో రిక్వెస్ట్ చేస్తున్నా. దయచేసి మీరు దీన్ని మంచిగా పబ్లిసిటీ చేసి పెట్టమని మీ అందరితో కోరుకుంటున్నాను.